హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిన్నటి రాత్రి దినం నుంచి ఇప్పటిదాకా దేవుడు మనం నడిపించుకున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుందాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించును గాక. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దామండి. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ప్రేమాస్మృతి నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇప్పటిదాకా తండ్రి ప్రభా నీ బిడ్డలు నిలబెట్టుకొని మాతో మాట్లాడి చేసిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. చెప్పిన ప్రతి మాటను కూడా తండ్రి ప్రభు మా జీవితంలో నెరవేర్చుకుని వాక్యానుసారంగా బ్రతికి నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండి నిత్య జీవితాన్ని స్వతంత్రించుకునే బిడ్డలు ఉండడానికి, సిద్ధపాటు కలిగి ఉండే బిడ్డలు ఉండడానికి, కృప చూపించడానికి సహాయం చేయండి. నా దేవ స్తోత్రములు తండ్రి. తండ్రి ప్రభు ఇదిగో తండ్రి ప్రభు నేను సిద్ధపడి ఉన్నాను తండ్రి. తండ్రి ప్రభు నేను ఏదో మాట్లాడాలి చేయాలి అనుకుంటే అవ్వదు తండ్రి. నీ పరిశుద్ధాత్మ ద్వారా నాకు సహాయం ఉండి తండ్రి ప్రభు నాకు మానవ స్వరాన్ని మరుగు చేసి తండ్రి ప్రభు నీవు ముందుండి నడిపించి నీవే సూటిగా మాట్లాడి మాకు కావాల్సిన జీవాహారం మాకు దయచేసి తండ్రి. మేమందరం కూడా తండ్రి ప్రభా మరి వాక్యానుసారంగా బ్రతికే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయమని చెప్పి నాకు కూడా మంచి జ్ఞానం వచ్చి నడిపించండి అయ్యా. అలాగే తండ్రి ప్రభా వినడానికి సిద్ధంగా ఉన్న వారికి కూడా తండ్రి ప్రభా ఓర్పుని తండ్రి ప్రభా ఎలాంటి తండ్రి ప్రభా ఆటంకాలు లేకుండా తండ్రి ప్రభా ఆసక్తి కలిగి వినేవారు ఉండడానికి సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ముందుగా దేవునికి వందనాలు. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ వందనాలు చెల్లించుకుంటున్నాను. మనం నైట్ చాలా మంది కూడా సాక్ష్యాలు చెప్పాము. మనం అందరూ కూడా దేవుడు చేసిన మేలు కానీ ప్రార్థన అవస్థలు కూడా మనం ఎన్నో చెప్పాం. దేవుడు ఈ సంవత్సరంలో చేసిన మేలులు అయితే మనం చెప్పుకున్నాము. నిజంగా దేవుడు మనల్ని ఎలా ఉంచాడండి? క్షేమంగా ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క 2025 సంవత్సరంలో మన దేవుడు ఎలా కాచి కాపాడు? క్షేమముగా. అంటే ఎవరికి లేని గొప్ప ధన్యత దేవుడు ఎవరికి ఇచ్చాడు? క్రైస్తవులు మనకి ఇచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఎవరికి అంటే కొన్ని కోట్లాది దేవుళ్ళు ఉన్నారు, దేవాది దేవుళ్ళు అని చెప్పుకొని పిలవబడుతున్న వారు అనేక మంది ఉన్నప్పుడు కూడా వారు ఎవరికి లేని ప్రొడక్షన్ దేవుడు ఎవరికి దయచేశాడు? క్రైస్తవులైన మనకి దేవుడు ఇచ్చాడు. అదేంటంటే క్షేమం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క క్షేమం మనం ఎలా పొందుకోవాలి? ఈ యొక్క క్షేమం మనం ఏ విధంగా దేవుని పట్ల నుంచి మనం తీసుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి, ఎలాంటి అర్హత కలిగి ఉండాలో మనకు ముందు వచ్చిన చూద్దాం. ఎందుకంటే దేవుడు యొక్క 2025 సంవత్సరంలో చాలా మంది కూడా కనుమరుగైపోయారు. కాబట్టి దేవుడు మనల్ని ఆయన రెక్కల చోట్ల మనం భద్రంగా దాచి ఉంచిన విధానాన్ని బట్టి దేవుని వందనాలు. అలాగే ఇంకా కూడా మన దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఆయన చూపించే ప్రేమను, ఆయన చూపించే యొక్క ప్రొడక్షన్ మనం ఇంకా దగ్గరగా మనం ఇంకా పొందుకోవాలంటే మనం ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలో మనం అందరం కూడా ఒకసారి కొన్ని వచనాల ద్వారా మనం చూసుకోవాలని ప్రభుపేట మనం చేసుకుంటున్నాను. 23వ కీర్తన, దావీదు రాసిన 23వ కీర్తన 6వ వచనం చదివినట్లయితే, ప్రతి ఒక్కరు నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేది. సరిగ్గా వినండి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. మన బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమము మన వెంట రావాలంటే మనం పని చేయాలి. అదేంటంటే చెప్తున్నాడు, చదవండి. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేశాను. దావీదు దేవుని మందిరంలో నివాసం చేశాడు. దేవుని హత్తుకొని బ్రతికాడు. దావీదు ఏమంటాడు? దేవుడు దావీదు ఏమంటాడు? దావీదు నా హృదయానుసారని స్టేట్మెంట్ ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం కూడా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే చిరకాలం ఉంటామో, దేవుని సన్నిధికి ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో గడపడానికి ఏదో ఒక వంక చెప్పి దూరంగా పాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం, దేవుని సన్నిధితో మనం గడపడానికి మనం ఏదో ఒక అడ్డు చెప్పుకొని దేవుడి సన్నిధికి, దేవుడు వాక్యం వినడానికి మనం దూరంగా పోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. కాబట్టి దేవుడి సన్నిధికి రావడానికి మన పనులన్నీ కూడా పక్కన పెట్టి దేవుడి సన్నిధికి వెళ్ళాలి అనే ప్రయాస మనలో చాలా మందికి ఏమైపోయింది? చల్లారిపోయింది. కాబట్టి దావీదు ఏమన్నాడంటే, నేను బ్రతుకులంతా కాలేవు, నాకంటే కృప క్షేమం ఈ రావాలంటే ఏం చేశాడు తెలుసా? చిరకాలము దేవుని సన్నిధిలో బ్రతికాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం కూడా దేవుని క్షేమము, ఆయన కృప మన పట్ల నిరంతరం ఉండాలంటే మనం ఎలా ఉండాలా? ఆయన మందిరంలో బ్రతికే వారికి ఉండాలా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఆయన మందిరంలో మనం ఉండాలంటే, ఈ యొక్క మందిరంలో మన అనేక విషయాలు మనం నేర్చుకోగలం, దేవునికి దగ్గరగా అవ్వగలం, దేవుని ఔన్నత్యాన్ని మనం పొందుకోగలం, ఆయన మహిమ మనం చూడగలం, ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు, ఎన్నో ఆత్మీయతకి సంబంధించిన విషయాలు దేవుడు మనకి ఏం చేయగలడు? ఎన్నో తెలియజేసే ఒక సన్నిధి, దేవుడు నివసించే ఒక సన్నిధి ఏంటంటే ఈ యొక్క మందిరం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనందరూ కూడా మన దేహాలతో దేవుని మందిరంలో ప్రవేశించి దేవుని మందిరంలో గడపాడితే తప్పకుండా దేవుడు ఏమన్నాడంటే, ప్రభుని క్షేమమును మీకు ధారాళంగా దయచేస్తారని సెలవు ఇచ్చిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మనందరూ కూడా ఎలా ఉండాలంటే దేవుని మందిరం ఎలా ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి. ఆమేన్.
చాలా మంది కూడా దేవుని మందిరానికి వస్తారు కానీ హృదయాలు ఎక్కడో పెట్టి దాని ఏమంటారు, బాడీ ప్రెసెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటారు కదా. అలాగే మనం ఏం చేస్తామంటే మన దేహాలు ఇక్కడ ఉంటాయి కానీ మన హృదయాలు మాత్రం ఎక్కడో ఉంటే, వాకింగ్ చెప్తున్నప్పుడు మన ఆలోచనలు ఎక్కడెక్కడ ఉంటే మనం ఏదేదో ఆలోచిస్తాం. అది అసలు దేవుడికి వ్యతిరేకమైన చేస్తుంది తప్ప, ఆలోచనలతో పాపం చేస్తుంది తప్ప మనం చెప్తున్న వాక్యాన్ని అర్థం చేసుకొని మన జీవితంలో నెరవేర్చుకునే సందర్భాలు చాలా ఏమైపోయి చల్లారిపోయి క్రైస్తవ జీవితంలో. కాబట్టి దావీదు ఏమన్నాడంటే, నా బ్రతుకుని కాలం అంతా కూడా కృప క్షేమం నా వెంట ఎందుకున్నదంటే నేను దేవుని మందిరంలో నమ్మకంగా ఉన్నాను. దేవుని మందిరం చిరకాలం నేను బ్రతికాను కాబట్టి దావీదుకి ఎలా ఉన్నది, ధారాళంగా కృప, ఆయన క్షేమం ఉందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క 2020 సంవత్సరంలో మనందరూ కూడా దేవుని సన్నిధిలో ఎక్కువ గడుపాం. బిడ్డలు మనందరూ కూడా దేవుని సన్నిధిని గడుపాం. ఎక్కడ కూడా దేవుడి సన్నిధిని లేదంటే ప్రార్థనని దొమ్మ కొట్టిని మనం ఎక్కడ కూడా అసలు అనుకోము కూడా. ఎందుకంటే మనకి ఆసక్తి దేవుని కృపను బట్టి, బాబా చెప్తున్న వాక్య విధానాన్ని బట్టి మనందరూ కూడా ప్రయాస వాక్య వినాలని ఆశ మనకు ఉంది కాబట్టి మనం ఎక్కడ కూడా మన దేవుని సన్నిధిని మిస్ అవ్వకుండా మనకి వీలైనంత వరకు ప్రార్థనలో గడపాలా, మందిరానికి రావాలని వచ్చాం కాబట్టి దేవుడి కృప ద్వారా ఆయన క్షేమాన్ని మనకు అనుగ్రహించి 2020 సంవత్సరంలో ఇక మనల్ని సాక్షులుగా నిలబెట్టి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన ప్రేమను మనం పొందుకోవాలంటే మనం ఎలా ఉండాలా, దేవుని సన్నిధికి తప్పకుండా రావాలా, తప్పకుండా ఆశ్రయం ఉండాలా. ఈ లోకంలో చాలా మంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు నేను మందిరానికి వెళ్తే నాకున్న ఇంపార్టెంట్ పని మిస్ అయిపోతుందేమో, లేదంటే నా పని ఆగిపోతుందేమో అనేసి చాలా మంది భ్రమలో ఉండిపోయి దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా వాళ్ళకున్న పనులకి ప్రాధాన్యత ఇచ్చుకుంటారు. మనం ఎప్పుడైతే దేవుని పనులు జరిగిస్తామో, మనం ఎప్పుడైతే దేవుని మందిరానికి ప్రయాసపడతామో తప్పకుండా ఆటోమేటిక్ గా మన పనులన్నీ కూడా జరిగించి సమర్థుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకు అది అవసరమైతే నువ్వు దేవుడికి ప్రాధాన్యత ఇచ్చి చూడు, తప్పకుండా తగిన సమయంలో నీ పట్ల మన పట్ల దేవుడు అద్భుత కార్యాలు జరిగించేవాడు. ఆమేన్. కాబట్టి మనందరూ కూడా ఆయన క్షేమంగా మనం చూస్తున్నాడు, క్షేమంగా మనం దాచిపెట్టాడు కాబట్టి మనం అందరూ కూడా దేవుని సన్నిధికి రావాలి. ఆమేన్. అది మన బాధ్యత అయి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన జగత్తు పునాది వేయక మునిపే ఆయన మనం నిర్మించుకుని ఉన్నాడంట. ఎందుకు నిర్మించుకున్నా తెలుసా? ఆయన కొరకు మహిమాత్మీ బ్రతకాలని, పాపం జోలికి పోకుండా ప్రత్యేకంగా ఆయన కొరకు బ్రతకాలని. చూద్దాం ఆ మాట. ఎఫెసీ పత్రిక 1:4 చదవండమ్మా. ఎట్లనగా నిర్ణయించుకుని నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వెయ్యబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకుని. దేవునికి మహిమ కలుగును గాక. పిలవబడిన వారు ఎంతమంది? అనేక మంది ఉన్నారండి. ఏర్పరచుకున్న వారు ఎంతమంది? కొందరే. ఆ ఏర్పరచుకున్న వారు, ఆ ఏర్పరచుకున్న గుంపులో మనం అందరం ఉన్నందుకు నిజంగా దేవుని కొట్టు ఆస్తులు చెల్లించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇలా చూడండి, జగత్తు పునాది వేయకమునిపే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు తెలుసా? ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవాలని. ఎవరికి దేవుని పట్ల పరిశుద్ధంగా బ్రతకాలని, మన ఈ పాపపు మురికి నటించుకోకుండా ప్రత్యేకంగా దేవుడి కొరకు బ్రతికి ఆయన నామాన్ని మహిమార్థమే మన క్రియలు ఉండడానికి దేవుడు మనం ఏం చేశాడు? జగత్తి పునాది వేయక మునిపే మనం ఏర్పరచుకోవాలండి. అంత గొప్ప ప్రేమ. మీకు కూడా చెప్తున్నానండి, మనం దేవుడి ప్రేమ ఎంత గొప్పదంటే, ఫస్ట్ మనుషుల్ని చేశాడా, లేదంటే మనకి కావాల్సినవన్నీ కూడా చేశాడు దేవుడు. మనకి కావాల్సినవన్నీ కూడా చేసి పెట్టాడు, సిద్ధంగా పెట్టాడు. ఆకాశం సృజించడం, మనకి కావాల్సిన భూమిని, లేదంటే వాటర్ని, చెట్లని, ఆక్సిజన్, ప్రతిదీ కూడా ముందు ఎవరికి మనకి కావాల్సినంత కూడా ముందుగానే సిద్ధపాటు చేసి ఈ యొక్క ప్రపంచంలో పెట్టాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రపంచం ఉనికిలోకి రాకముందే మనల్ని ఏర్పరచుకున్న సర్వశక్తిమంతుడు. దేవుడికి మహిమ కలుగును గాక. అలాంటి దేవుడిని మనం నమ్ముతున్నామంటే మనం ఎలాంటి రోషం కలిగి దేవుడి పట్ల బ్రతకలు ఒకసారి ఆలోచించాలి. మనం అవసరానికి దేవుని వాడుకునే యంత్రాలుగా మనం ఉండకుండా ప్రతి విషయంలో కూడా దేవుడి మీద ఆధారపడి దేవుని భయభక్తులు కలిగి బ్రతికే బిడ్డలుగా ఉంటే తప్పని దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మీకు క్షేమముని ఎల్లప్పుడూ ఇస్తానని చెప్తున్నాడు దేవుడు. ఆమేన్. కాబట్టి మనమందరూ కూడా క్షేమముగా దేవుని నుంచి భయభక్తులు కలిగి బ్రతికితే తప్పకుండా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన కృప ద్వారా మన క్షేమంలో ఉంచే సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనకి ఏమి కావాలన్నా సరే ముందుగానే దేవుడు ఏర్పాటు చేసేదండి. కాబట్టి మనకు అతి లేదు ఇది లేదని ఎవ్వరు కూడా చింత పడవలసిన లేదు. మీకు కూడా తెలుసా, అన్నిటికన్నా ప్రమాదకరమైన రోగం ఏంటంటే డిప్రెషన్, చింత. మనలో మన చింత ఉందనుకో, మనలో మన బాధ ఉందనుకో, దుఃఖం ఉందనుకో, ఏదేదో ఆలోచించుకుంటూ నాకు ఏదో అయిపోతుంది, నేను ఏదో చేసేద్దాం అనుకున్నాను, ఎలా జరుగుతుంది డిప్రెషన్ గా మైండ్ సెట్ పాడు చేసుకున్నావు అనుకో, నీకు లేని రోగాలు కూడా వస్తాయంట. దేవునికి విడిచిపెట్టు, ప్రతిది కూడా దేవునికి విడిచిపెట్టి దేవుని మీద ఆధారపడి బ్రతికితే దేవుడు ఏం చెప్తున్నాడు? మీకు ఏది కావాలని. అవును కదా, మనకి ఏది కావాలో అదంతా కూడా ఇక భూమి మీద అన్ని కూడా సిద్ధపాటు చేస్తున్నాడు దేవుడు. ఇప్పుడు
ఆక్సిజన్ లేదా మనం బ్రతకగలమా? బ్రతకలేము కదా. దేవుడు మనల్ని నిర్మించక ముందే ఈ యొక్క ఆక్సిజన్ చేసి పెట్టాడు దేవుడు మనం బ్రతకడానికి. అలాగే ప్రతిది కూడా చూసుకుంటే, ప్రతిది కూడా ఆక్సిజన్ ఎలా రావాలో చెట్ల నుంచి రావాలి, ప్రతిది కూడా ఇలాగ ప్రతి పరిస్థితి చూసుకుంటే పిన్ టు పిన్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. మన అవసరాలన్నీ కూడా తీర్చగల ఎవరో ఒకే ఒక వ్యక్తి ఎవరో మన దేవుడు మాత్రం. కాబట్టి మనం అందరూ కూడా దేవుడి మీద డిపెండ్ అయ్యి ఉంటే తప్పకుండా దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేస్తాడు. ఆమేన్. కాబట్టి మనం అందరూ కూడా ఎలా బ్రతకాలి? దేవుని సన్నిధికి తప్పకుండా హాజరవ్వాలి, దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండాలి, దేవుని సన్నిధిలో మన ప్రవర్తన సరి చేసుకోవాలా. నువ్వు బయట ఉన్నట్టు నీకు ఇష్టం వచ్చినట్టు దేవుని సన్నిధిలో ఉంటుంది, ఇష్టం ఉండదు ఆయనకి. మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో చూసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 12వ వచనం. సరిగ్గా వినండి, ఇది బాగుంటది. పాపాత్ములు సరిగ్గా వినండి, పాపాత్ములు 100 మారులు దుష్కారములు చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడే వారు క్షేమముగా నుందురనియు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా చూడండి, పాపాత్ములు అంట 100 మార్లు దుష్కార్యములు చేసి. పాపాత్ములు అంటే దుష్టులు ఏమనుకుంటారు తెలుసా? అరే నేను ఇది చెడ్డకార్యం చేశాను కదా, నాకు కలిసి వచ్చేసిందని ఏం చేసుకుంటారు? 100 మార్లు దుష్కార్యాలు అంటే పాపపు పనులు, తప్పుల పనులు, తప్పు మీద తప్పు చేసి, తప్పు మీద తప్పు చేసి, వాళ్ళకి వచ్చే ధనాన్ని బట్టి, వాళ్ళకి వచ్చే పేరు ప్రత్యేకలను బట్టి వాళ్ళు సమ్మరపడిపోతారు. అంటే నేను ఆరోగ్యంగా ఉన్నాను కదా, నేను మొత్తం నా దగ్గర లేని అంత ఉంది కదా, నాకు చిటికేస్తున్నా, నా వెనకలు ఇంత జనబలం ఉంది అనేసి విర్రవీగుతారు. కాబట్టి వారికి లేని ఏంటో తెలుసా? మనకు చెప్తున్నాడు. చూడండి కదా దేవుడు ఏం చెప్తున్నాడు, చదవండి, కంటిన్యూ. ఇదిగో దేవుని భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా ఉంటారంట. దేవుడికి భయపడాలి కాక. దేవుని భయభక్తులు కలిగి తప్పుడు మార్గంలో వెళ్ళకుండా నువ్వు యథార్థంగా బ్రతికితే నువ్వు క్షేమంగా ఉంటావంట. ఆమె పాపాత్ములు దుష్టులు హఠాత్తుగా మాయమైపోతారు భూమి మీద. నువ్వు అనుకోవచ్చు, అరే నిన్నే కదా కలిసి వచ్చాను, అరే పొద్దున దాకా మాట్లాడే అనుకోవచ్చు. దుష్టుడు హఠాత్తుగా మాయమైపోతాడు. వాడికి లేని క్షేమం దేవుడు మనకు దయచేసి పెట్టాడు. ఎందుకంటే మనం దేవుని యొక్క భయభక్తులు కలిగి బ్రతికితే ఎవరికి లేని గొప్ప క్షేమం, ఎవరికి లేని గొప్ప ప్రొడక్షన్ దేవుడు మన పట్ల వచ్చడానికి సిద్ధపాటు అయ్యి ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనందరం కూడా వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మన జీవితంలో దాన్ని అమలుపరుచుకుంటే, మన జీవితంలో వాక్యానుసారమైన అనుభూతులకు మన వెనక్కి దేవుడు ఏం చేస్తానంటున్నాడు? మీకు క్షేమాన్ని ఇస్తానంటున్నాడు, క్షేమాన్ని ఇస్తానంటున్నాడు. కొన్ని సార్లు పెద్ద చూడండి, పెద్ద సెలబ్రిటీస్ కానీ, పొలిటికల్ ఉన్న పెద్ద నాయకులు కానీ సెక్యూరిటీ ఉంటుంది. కారు దిక్కుండానే కారు మీద కప్పల్లాగా, లేదంటే బాగుంటారు కప్పల్లా కారు కంటుకుని ఉంటారు. చూడండి, ఆ పక్కన నలుగురు, ఈ పక్కన నలుగురు ఉంటారు. టైట్ బాడీలు వేసుకుని, టైట్ టీ షర్ట్లు వేసుకుని ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళకి. గన్మాన్స్ ఏంటి, ఎవరన్నా ప్రతిదీ చాలా సెక్యూరిటీ ఉంటుంది. మీకు కూడా తెలుసా? ఆ సెక్యూరిటీ డబ్బుడికి అమ్ముడిపోయి, లేదంటే కొన్ని సందర్భాల్లో వేరే విధంగా అమ్ముడిపోయి ఎవరైతే సెక్యూరిటీ పెట్టుకున్నారో ఆయన చంపేసే సందర్భాలు కూడా ఎన్నో ఉంటాయి. కాబట్టి మన దేవుడు ఎలాంటి సెక్యూరిటీ తెలుసా? ఎవరికే కనిపించదు మన సెక్యూరిటీ. దేవుడికి మహిమ కలుగును గాక. మన చుట్టూరు ఆయన మన దేవదూతలతో మనకి ఎల్లప్పుడు కూడా ప్రొడక్షన్ ఇస్తూనే ఉంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. మనం అనుకోవచ్చు, మనం ఎలా వెళ్తానండి, యాక్సిడెంట్ అయింది, నన్ను ఎవరో పక్కకు దోసినట్టు ఉందండి, లేదంటే ఆ స్పాట్లో నేను ఉండాలి, నేను అక్కడ చచ్చిపోవాలనుకోవద్దు. ఎవరు కాపాడారండి నిన్ను ఆ స్పాట్లోని? దేవుని ప్రొడక్షన్, దేవుడి సెక్యూరిటీ మనల్ని కాపాడింది. దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమైంది? ఈ సందర్భాలు మన జీవితంలో ఎన్నో జరిగి ఉంటాయి కదా, ఎన్నో జరిగినాయి. చిన్న ఆటలకి చనిపోతున్నారండి అనేక మంది. నీకు పెద్ద యాక్సిడెంట్ అయినప్పుడు కూడా నువ్వు ఎంత చిన్న గాయాలతో భయపడి, లేదంటే నీకు అసలు ఏమి అపాయం రాకుండా నువ్వు క్షేమంగా ఉన్నావంటే ఎవరు సెక్యూరిటీ? కనిపించలేని గొప్ప సెక్యూరిటీ మన దేవుని సెక్యూరిటీ. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన క్షేమాన్ని మనం అనుభవించాలంటే, ఆయన క్షేమం మన పట్ల చూపించాలంటే మనం ఎలా ఉండాలా? దేవుని భయభక్తులు కలిగి ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ ప్రసంగికర్త. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనందరూ కూడా ఎలా ఉండాలా? దేవుని భయభక్తులు కలిగి బ్రతకాల. చెడుతనాన్ని విసర్జించుకునే వారిగా ఉండాలా. దుష్టులు వాళ్ళే మనం అనుకోవచ్చు, మన కొన్ని సందర్భంలో అనుకోవచ్చు, అరే నేను ప్రతి వారం చర్చికి వెళ్తాను, అన్ని కూడా దేవుని పరిచయలు ఉంటాను, లేదంటే దేవుని సేవకులకి సహకారులుగా ఉంటాను, ఇలా అన్ని మనం అనుకోవచ్చు. అది ఏం చేయడు బాబు, అది చేసేది దుష్టు క్రియలు అన్నీ. కాబట్టి అంత సుఖంగా, అంత క్షేమం, అంత సుఖంగా, లేదంటే అంత డబ్బుతోటి అంత ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందని అనుకోవచ్చు. కాకపోతే వారికి లేని సెక్యూరిటీ దేవుడు మనకి ఇచ్చాడు, అదే క్షేమము. మనం ఉన్నదాంతో తృప్తిపడి బ్రతికితే మనకు అదృష్టవంతులు ఎవరు ఉండరండి ఈ భూమి మీద. దేవుడికి మహిమ కలుగును గాక. లేని దాని కోసం ప్రయాసపడి మన కష్టాలు కొని తెచ్చుకుంటాం మనం. అదే తేడా. లేనిది అది మనకి తోగదు, అది తగదు. అయినా సరే మనకి ఎర్రవీగిపోయి మనకు కావాలని తల మీద పెట్టుకుని మనం బాధపడతాం. అది దేవుడు చేసింది కాదు, మనం చేసుకున్న బాధ అది. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఉన్నదాంతో సంతృప్తి కలిగి బ్రతుకు, నీ అంత అదృష్టవంతుడు ఎవరు ఉండదు. దేవుని భయభక్తులు కలిగి బ్రతుకు, తక్కకుండా దేవుడు గొప్ప క్షేమాన్ని దేవుడు మనకి దయచేస్తారని చెప్తున్నాడు.
కాబట్టి మనందరూ కూడా చాలా క్షేమంగా ఉండాలంటే దేవుని భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన సన్నిధిలో ఉండాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? క్షేమం రావాలంటే ఏం చెప్తున్నాడు? కదా దేవుని భయభక్తులు కలిగి బ్రతకాల. ఫస్ట్ దాంట్లో ఏం చెప్తున్నాడు? క్షేమం రావాలంటే దేవుడి సన్నిధిలో మనం గడపాల. దేవుడి సన్నిధిలో గడపము, దేవుని భయభక్తులు ఉండవు, నీకు ఇష్టానుసారంగా నీకు నచ్చినట్టు వస్తావు, నచ్చినట్టు పోతావు, నీ ప్రవర్తన మార్చుకోవు, నీ బ్రతుకు మార్చుకోవు, నీ మాట విధానం మార్చుకోవు, నీ చూపు మార్చుకోవు, ఏమీ మార్చుకోకుండా దేవుడు నా పట్ల అది చేయట్లేదు, నాకు ఇది చేయట్లేదు, నా పట్ల ఎందుకంత శోధనని నువ్వు అడగడానికి సరిపోవు. అర్థమవుతుందా? మన ముందు ఎలా ఉండాలా? దేవుని భయభక్తులు కలిగి బ్రతికి బిడ్డలు ఉండాలి. దేవుని సన్నిధిలో గడిపే వారి ప్రయాస వల్ల ఉండాలి. దేవుని సన్నిధిలో గడపడానికి ప్రయాస రావాలి. అలాంటప్పుడు ఉంటే దేవుడు మనకి క్షేమాన్ని ఇస్తానని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొకటి అండి, కీర్తనలు 37వ కీర్తన 11వ చరణం. సరిగ్గా వినండి. దీనులు భూమిని స్వతంత్రించుకుందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. ఆగండి, మనకి బహుక్షేమము రావాలంటే పై వచనంలో ఏం చెప్తున్నాడు దేవుడు? దీనత్వం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు క్రైస్తవుల మనలోని 1,00,000 రూపాయలు మన దగ్గర ఉంటే చాలు. అంతెందుకు 5 ఏళ్ళు ఉంటే చాలు. మళ్ళా ఎక్కడ ఉంటుంది దీనత్వం? లేని వారికి ఎవరికైనా సహాయం చేస్తావా? నీకు 2 ఉంటే ఒకటి ఇచ్చామని చెప్పాడు దేవుడు. 10 ఉన్నా సరే సరిపోదు మనకి, ఇంకా కావాలా. అవన్నీ చచ్చిపోయినప్పుడు ఏమైనా పోయేటప్పుడు ఏమైనా తీసుకెళ్తామా? ఏమీ తీసుకెళ్ళవు. మనం పోయిన తర్వాత గబ్బులలా గడిపోతారన్నమాట మన ఆస్తి తగ్గిపోవడానికి. అలాంటి వాళ్ళు కాచి చూస్తారు, కానీ మనం సంపాదించినంత ₹1 ₹10 కూడా ఏం చేయలేము, మనం కూడా తీసుకెళ్ళాం. ద గ్రేట్ అలెగ్జాండర్ ఏం చెప్పాడండి చనిపోయిన ముందు? నేను చచ్చిపోయిన తర్వాత ఏం చేయమన్నాడు? 2 చేతులు బయట ఎక్కండి, నా బాక్స్ నుంచి తీసుకెళ్ళండి అన్నాడు. ఎందుకు? దిగంబరుగా వచ్చాడు. ఎలా అయిపోతున్నాడు? ఏమి తీసుకోకుండా వచ్చాడయ్యా. ఎట్టుకెళ్ళినప్పుడు ఏమైనా అట్టుకెళ్తున్నాడా? అట్టుకెళ్తాడు. ఎలా వదిలేసాడు? గోల్డ్ సంపాదించుకున్నాడు. గోల్డ్ అంత ఉండే కొన్ని ఎవరు కాపాడలేకపోయారు. తనకు అర్థమైంది, సత్యం గ్రహించుకున్నాడు. ఎంత సంపాదించినా ఎంత ఈ భూమి మీదే, పోయేటప్పుడు ఏది కూడా తీసుకెళ్ళాడు. కాకపోతే నీకున్నప్పుడు దీనత్వం కలుగుండు, లేని వారికి సహాయం ఇచ్చే, తగ్గించుకొని ఉండు, వెర్రవేక్కువ. నీకు ఉన్నదనేసి అంతమంది వెర్రవేక్కువ, చదువుందని వెర్రవేక్కువ, జ్ఞానం ఉందని వెర్రవేక్కువ. దేవుడు ఇచ్చిన వాడు తీసుకోవడానికి క్షణం పని. దేవుడికి మహిమ కలుగును గాక. కాకపోతే ఆయన్ని నువ్వు రెచ్చగొట్టి, ఆయనకి నువ్వు వ్యతిరేకమైన కార్యాలు చేసి, ఆయన్ని నువ్వు బాధపడితే, నీ క్రియల ద్వారా ఆయన్ని దూషించి ఆయన నామానికి అవమానకరంగా బ్రతికితే ఇచ్చిన దేవుడికి తీసుకోవడం క్షణం పని. నైట్ ప్రశ్న దగ్గరకు చక్కని మాట చెప్పారు. ఏంటి? దేవునికి హృదయపూర్వకంగా మనుషుల్ని బాధ పెట్టాలి, శోధించాలి, ఆయనకి శ్రమలో మనుషులకి శ్రమనే అనుభవించాలి, అనుమతించాలని దేవుడు హృదయపూర్వకంగా చేయడం ఆయనకి బాధ ఉంటుంది. ఆయన నువ్వు మారకపోతే ఇంకేం చేస్తాడు దేవుడు? నీకు సరైన స్వర్గ తగిలించలేదు, ఏదో శ్రమ పెడతాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు మనకు శ్రమలు వచ్చినాయనుకో, దేవుడు మనకు పరీక్షిస్తాడు కదా. ఆ పరీక్షించడం కూడా దేవునికి ఇష్టం లేదంట. హృదయపూర్వకంగా చేయడంట దేవుడు, హృదయపూర్వకంగా చేయడానికి. కాకపోతే ఇంకా నువ్వు మారతలేదు, ఇంకా మూర్ఖంగా బ్రతుకుతున్నావు, దుష్టులతో తిరుగుతున్నావు, నీ బ్రతుకు మారట్లేదు. మొత్తంలో వాక్యం వింటున్నావు కానీ గ్రహించుకోవట్లేదు, క్రియల్లో కనిపించట్లేదు. కాబట్టి దేవుడికి ఏం చేస్తున్నావు? సరైనవి అప్పుడప్పుడు ఎత్తావు అంటాడు. అలా ఇవ్వడం కూడా దేవుడికి ఇష్టం లేదంట. అయినా సరే ఎందుకు నువ్వు మారాలా, పూర్తిగా పరిపూర్ణతగా మారాలా, దేవుడి సన్నిధికి రావాలా, ఆయన కొరకు బలమైన సాధనంగా వాడబడాలని ఆయన ప్రయాస. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం అందరూ కూడా ఎలా బ్రతకాలండి? దేవుని భయభక్తులు కలిగి బ్రతికే వారిగా ఉండాలి, దీనులుగా ఉండాలి. దీనులు కొట్టే బహుక్షేమం అంట. బహుక్షేమము ఎలా ఉండాలి? మనం దీనులుగా మనం తగ్గించుకోవాలి, ఇతరులకు గౌరవం ఇవ్వాలి. ఎవరన్నా మనకు అర్థం కాని చెప్తే దాన్ని గ్రహించుకొని తీసుకోవాలి. అరే ఆడు చెప్పడం ఏంటి, నాకన్నా చిన్నవాడు, లేదంటే ఈడు మాటలు ఏమన్నా ఏంటి, ఎలాంటి కబుర్లు వస్తున్నాం, ఎవరు చెప్పినా దాన్ని రిసీవ్ చేసుకోవాలి. దీనత్వం కలిగి మనందరూ కూడా మనం తగ్గించుకోవాలి. ఆయన బలిష్టమైన చేతులు మనం దీనులుగా ఉండాలని చెప్పాడు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనందరూ కూడా ఎలా ఉండాలని? దీనులుగా ఉండాలి. ఎలా ఉండాలా? దీనులుగా ఉండాలి. మనం తగ్గించుకోవాలంటే దేవుడు ఏం చెప్తున్నాడు? బహుక్షేమము ధారాళంగా ఇస్తానని చెప్తున్నాడు. ఆమేన్. మనందరూ కూడా దేవుడి క్షేమం నుంచి తప్పిపోతే ఎలా ఉండదు తెలుసా? యోబు జీవితంలో మనం చూసాం కదా. యోబు జీవితంలో మనం చూసాం లేదా? సాతాను వచ్చి అపవాదం వచ్చి ఏం చేస్తాడు? సాతాను దేవుడిని అడుగుతాడు, యోబుకి నువ్వు చుట్టూరు కంచి చేసేసావు, నువ్వు ఒక క్షేమాన్ని, అంటే ఆయనకు ఒక ప్రొడక్షన్ నువ్వు ఇచ్చేసావు కాబట్టి నేను ఆయన ఏం చేయలేకపోతున్నాను, ఒక్కసారి తీసి చూడు అంటాడు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? యోబుకున్న ప్రొడక్షన్ తీసేస్తాడు. తర్వాత సాతాను వచ్చి ఏం చేస్తుంది? అపవాదికుడు తన కుటుంబం నాశనం అయిపోతుంది. దెబ్బ మీద దెబ్బ. ఇప్పుడు వార్త వస్తుంది, ఈ వార్త చెప్పక ముందు ఇంకొకటి వచ్చేస్తాడు, అక్కడ అది పోయింది, ఈ పోయి అయిపోయి, దెబ్బ మీద దెబ్బ.
అంటే ఒక్కసారి దేవుడి ప్రొడక్షన్, దేవుడి క్షేమం మన నుంచి తొలగిపోతే చూడండి, అపవాదుడు ఎలా పడతాలో వాడేసుకోవడం మనల్ని, ఎలా పడతాలో శోధించేస్తాడు మనల్ని. అర్థమవుతుంది కదా? చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడి క్షేమాన్ని, ఆయన ప్రొడక్షన్ మన నుంచి దూరం చేసుకుంటే చాలా కష్టం, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మన ఆత్మ నాశనం అయిపోతుంది. దేవుడిచ్చిన రక్షణ భాగ్యం మనం కోల్పోతాం, నిత్య నరకాగ్నికి పోతాం. కాబట్టి మనందరూ కూడా నిత్య జీవితాన్ని స్వతంత్రులుగా ఉండాలంటే దేవునికి భయభక్తులు కలిగి బ్రతికే వారు ఉండాలా. మనం దీనులుగా ఉంటే దేవుడు బహుక్షేమం ఇస్తానని చెప్తున్నాడు ధారాళంగా. కాబట్టి మనందరం ఉండాలా, దీనులుగా ఉండాలా, దేవునికి భయభక్తులు కలిగి ఉండాలా. ఫస్ట్ ఏంటి? దేవుని సన్నిధిలో గడిపే వారికి ఉండాలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అదెందుకంటే యోసేపు జీవితం ఒకసారి గమనించండి. యోసేపు దీనుడిగా ఉన్నాడే లేదా? తను అమ్మేసిన అన్నీనే చివరికి తనకి కొడుకు వచ్చినప్పుడు ఫుడ్ కోసం ఎక్కడికి వస్తారు? తమ్ముడి దగ్గరకు వస్తాడు, యోసేపు దగ్గరకు వస్తాడు. యోసేపు దగ్గరకు వచ్చినప్పుడు నా అన్నలు వచ్చారు, అప్పుడు నన్ను అమ్మేశారు కదా, నన్ను ఎలా బాధ పెట్టారు కదా అనేసి పాదల బొమ్మలరా? లేదు, సహాయం చేశాడు, హత్తుకున్నాడు, కలుసుకున్నాడు, వల్ల తను తగ్గించుకున్నాడు. ఎక్కడ కూడా గర్రవేయలేదు. తనకు అధికారం ఉంది కదా, ఇప్పుడు నేను గొప్ప స్థితిలో ఉన్నాను కదా అనేసి యోసేపు గడిచింది మర్చిపోకుండా ఏం చేశాడు? వాళ్ళకి హత్తుకుని వాళ్ళ అన్నిల్ని ప్రేమించాడు. మనల్ని కూడా కుటుంబంలో అన్నతమ్ముల పట్ల గొడవలు, కుటుంబంలో సభ్యుల పట్ల గొడవలు. ఎందుకంటే వాళ్ళ దీనత్వం లేదు, ఎవరు కూడా తగ్గింపు ఉండదు. నేను ఇంటికి తగ్గాలా అని అనుకుంటాం. లేదు, నువ్వు తగ్గింపులో ఉండాలా. దేవుడు ఏదో చెప్తున్నాడు, దీనికి బహుక్షేమం అంట. వాళ్ళ ఆలోచన కూడా పట్టకూడదు. ఆడి దగ్గరికి నేను అన్నది ఏంటి, ఆడు చెప్తే నేనన్నది ఏంటి, ఇది వద్దు. వాడి క్యారెక్టర్ లాంటిదైనా దేవుడు మనకు చెప్తున్న క్యారెక్టర్ లో మనం బ్రతికి చూపిస్తే దేవుడు బహుక్షేమం ఇస్తానని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఎంత గొప్పగా దేవుడు మనకి ప్రొడక్షన్ ఇచ్చాడంటే అది నిజంగా దేవుడు గొప్ప. చూడండి ఆయన ప్రేమ, ఆయన ప్రేమ. ఈ యొక్క 2025 సంవత్సరం మనం ఎంతగానో క్షేమంగా కాచి కాపాడాడు. కాబట్టి ఈ రోజు ఎలా సజీవులుగా బ్రతికి దేవుని ఆరాధిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా గడపడానికి అనేక మందికి అవకాశాలు కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోలేని మూర్ఖత్వపు బ్రతుకుతున్నారు. అనేక మంది చేసుకోవడానికి ఉన్నా కూడా వాళ్ళకి అనుమరుగైపోయారు. చూడండి అంత ధన్యత దేవుడు మనకి ఇచ్చాడంటే ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఎంత ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు మన పట్ల. హల్లెలూయా. ఒకటి చూడండి, యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం. సరిగ్గా వినండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసాను. మరియు యోబులకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసాను. ఇక్కడ ఏం చేయడండి? యోబు తన స్నేహితుల కొరకు ఏం చేశాడు? ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసిన తర్వాత ఏమైంది? అక్కడ తన క్షేమ స్థితి మరలా అతనికి వచ్చేసిందంట. అంటే ఇక్కడ యోబు స్నేహితులు ఏం చేశారండి? యోబు స్నేహితులు ఏం చేశారు చెప్పండి? వచ్చారు, నువ్వేదో చేసి ఉంటావు అనేసి దూషించారు, ఎన్నో అన్నారు. అయినా సరే యోబు వాళ్ళ స్నేహితుడి కొరకు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేయగానే తన పూర్వస్థితి మరలా వచ్చిందంట. దేవుడు పోనీ కదా, ఒకసారి పోనీ కదా, దానికన్నా 2 ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడంట. ఒక ఎగ్జాంపుల్, ఒక 100 గొర్రెలు ఉన్నాయనుకో 300 గొర్రెలు ఇచ్చాడు, 200 గొర్రెలు ఇచ్చాడు. ఒక 100 ఒంట్లు ఉన్నాయనుకో 200 ఒంట్లు ఇచ్చాడు. అలాగా దేవుడు డబల్ ఆశీర్వాదం ఇచ్చాడు యోబుకి. చూడండి ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు. ఆయన ప్రేమకి సాటి ఎవ్వరూ లేరు. చూద్దామా? మనం కీర్తన 86 చదవండి. 86వ కీర్తన 9వ వచనం మనం నైట్ చదువుకున్నాం. దావీదు ప్రార్థన చేస్తున్నాడు ఏంటంటే, ప్రభువా దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటైన కార్యములు లేవు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా చూడండి ఏం చెప్తున్నాడు దావీదు? ప్రభువా దేవతలని చెప్పుకుంటున్న వారు, దేవతలని పిలబడుతున్న వారు, 10 తలకాయలు 100 చేతులని చెప్పుకుంటున్న వారు నీకు సాటి రాలేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈయన అద్వితీయ సత్యవంతుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏకైక ఒకే ఒక దేవుడు, అదే సత్య స్వరూపమైన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి దేవుని మనం నమ్ముతున్నామంటే మన బ్రతుకులు ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలా? ఆయనకి ఇష్టముగా ఉండాలా, ఆయనకి నమ్మకమైన బిడ్డగా మన బ్రతుకు చూపిస్తే దేవుడు క్షేమాన్ని ఇస్తానని చెప్తున్నాడు. ఎలా చూడండి అక్కడ, నీ కార్యములకు సాటైన కార్యము ఎవరు చేయలేరు ప్రభువా. నీ కార్యం ఎంత గొప్పదంటే దానియేలు గ్రంథము 6వ అధ్యాయం ఒకసారి వెళ్ళినట్లయితే ఈ యొక్క సందర్భం చూసుకుని ముగించుకుందాం. దానియేలు గ్రంథము. ఇక్కడ మన ప్రార్థన మనకి ఎంత క్షేమనిస్తుందో ఒకసారి క్లుప్తంగా చెప్పుకుందో. మన ప్రార్థన మనకి ఎంత క్షేమనిస్తుందంటే
ఇక్కడ దర్యావేషు రాజు ఉన్నాడు. తన రాజ్యాన్ని అంతటి కూడా చూసుకోవడానికి ఒక 120 మందిని ఏం చేసుకున్నాడు, ప్రధానులుగా పెట్టుకున్నాడు. అంటే ఒక 120 మందిని ఏం చేసుకున్నాడు, అధిపతులుగా పెట్టుకున్నాడు. ఆ 120 మందిలో ఒక ముగ్గురిని, ఆ 120 మందికి ఒక ముగ్గురిని మెయిన్ ఇంపార్టెంట్ ప్రధానులుగా పెట్టుకున్నాడు. ఆ ముగ్గురులో ప్రియారిటీ ఎవరికి ఇచ్చాడంటే, మంచి వ్యక్తిగా లేదంటే ఎవరో పేరు పొందుతున్నట్టు దానియేలుకి ఇచ్చాడనమాట. దానియేలుని ప్రధానంగా నిలబెట్టాడు. ఎవరో దర్యావేషు రాజు. ఇది తట్టుకోలేక కొంత పక్కన ఉన్న మిగతా వాళ్ళు అసూయతో కుళ్ళుతోటి దానియేలు మీద ఏంటి కక్ష పెంచేసుకున్నారు. కక్ష పెంచుకున్నప్పుడు మీకు అందరూ తెలిసేది ఏం చేశారు, వాళ్ళు దానియేలుని సింహపు గృహలో పాడేయాలని ప్రయత్నం చేశారు. నేను స్టోరీ అంతా చెప్పను. సింహపు గృహలో పాడమని ప్రయత్నం చేశారు. ఎందుకు వచ్చింది తెలిసేది అంతనే, దానియేలు అంటే వాళ్ళు దానియేలు మీద కక్ష పెంచేసుకొని అసూయ పెంచేసుకొని ఏ రీజన్ తీసుకున్నారో తెలుసా, దానియేలు మమ్మారు ప్రార్థన చేసుకుంటాడంటే దేవునికి మహిమపడాడు కాక తన గదిలోకి వెళ్ళిపోయి కిటికీలు తెలిసి దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాడు. యెరూషలేము తట్టు తిరిగి ఏం ఇక్కడ దేవుని బతిమాలుకుంటున్నాడు, దేవుని మొరపెడుతున్నాడు, ప్రార్థన గడుపుతున్నాడు. ఆ ఒక్కతోటి ఏం చేశారు తెలుసా, ఈ 120 మంది కూడా వెళ్ళిపోయి ఏం చేశారంటే, దర్యావేషు రాజు ఇలా ఒక 30 రోజులు ఈ యొక్క రాజ్యంలో ఉన్న వారందరూ కూడా నీకే నమస్కారం చేయాలా, నీకే మొక్కాలా, ఎవరికి కూడా ప్రార్థన చేయకూడదు, ఎవరు కూడా మనం చేయకూడదు అనేసి ఏం చేశారంటే దానియేలు చూపించారనమాట. దానియేలు చూపించి, ఇంకో దానియేలు ఎలా చేశాడు, నువ్వు అర్జెంట్గా దానియేలుని సింహగృహంలో వేసేయాల అనేసి వాళ్ళు బలవంతంగా రాజు చేత దానియేలు పాడించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీకు కూడా తెలుసా, దర్యావేషు రాజు కూడా ఇష్టం లేదు. ఇష్టం లేదండి, ఇష్టం లేదు. దానియేలు సింహగృహంలో వేయడానికి దర్యావేషు రాజు కూడా ఇష్టం లేదు అసలు. అయినా సరే వాళ్ళు, ఎందుకంటే రాజు ఆజ్ఞ తప్పకూడదు కాబట్టి ఏం చేశాడంటే, అందరూ అడుగుతున్నారు కాబట్టి ఇంకా తప్పకుండా ఏం చేశాడంటే దానియేలు సింహగృహంలో పాడడానికి సిద్ధమయ్యాడు. ఇక్కడ చూద్దాం, 17 వచనం చూద్దాం. చూడండి, 16 చదవమ్మా. అంతటా రాజు ఆజ్ఞ ఏం ఆజ్ఞ అంటే, దానియేలు తీసుకెళ్లి సింహగృహంలో వేసిండు అని ఆజ్ఞ ఇచ్చాడు. బంట్రోజులు నిన్ను రక్షించినని ఎలా చూడండి, ఇక్కడ చూడండి, రాజు ఏం చెప్తాడు, నువ్వు అనుదినము సేవిస్తున్నావు కదా, ఆ దేవుడు నిన్ను రక్షించినాక నేను చేయాల్సిన ప్రయత్నం చేశాను కదా, నా వల్ల అవ్వలేదు దానియేలు అని చెప్తున్నాడు. అక్కడ దేవుడికి మహిమకలుగును గాక. హల్లెలూయా. అంటే దానియేలు ప్రార్థన ఎంత ప్రొడక్షన్ చూడండి. అక్కడ రాజును కూడా దానియేలుకి సపోర్ట్ గా వచ్చింది. చివరికి ఏం జరుగుతుందో చూద్దామా, చదువుతుంది 18 చదువు. ఎలా చూడండి, రాజు ఇంకా ఆగిచ్చాడు. అందరూ తీసుకెళ్లి దానిని ఏం చేశారు, సింహగృహం పెట్టేసి రాయి జరిపేశారు. ఇప్పుడు రాజు కంటే నైట్ అంటే నిద్ర పట్టదంట. ఎందుకంటే దానియేలు మంచి వ్యక్తి, నమ్మకంగా వ్యక్తి. అలాంటి మంచి వ్యక్తిని నా ద్వారా సింహగృహంలో పాడేసేయాలని తను బాధపడిపోయి నైట్ అంతా ఉపవాసం ఉండి నిద్ర లేకుండా ఏం చేయలేడు, చూసుకుని నిద్రపోవడానికి నైట్ అంతా నిద్రపోక తెల్లవారుజామునే అక్కడ నీకు ఉదయం అవ్వకుండానే సింహగృహం దగ్గరికి పరుగుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఎవరు దుఃఖస్వరం? రాజు దుఃఖస్వరం. రాజు దుఃఖస్వరంతో బాధపడుతూ దానిని పిలుస్తున్నాడంట, బతుకున్నాడు లేదని. చదువుసండి. జీవము గల దేవుని సేవకుడు. మన దేవుడు ఎవరండి? జీవము గల దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు నల్లట్టే కదా అని అనుకోవచ్చు. లోపల ఉన్న పరిశుద్ధమైన తెల్ల పేపర్ల మీద దేవుడు నల్ల అక్షరాల ద్వారా ఎన్నో మంది భక్తులు మార్చిన సమర్థుడే ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మనం నమ్ముతున్నామంటే, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయనకి బిరుదు ఏంటంటే జీవము గల దేవుడు. జీవము గల దేవుడు అన్నాడు. ఆ జీవ గ్రంథం అని పేరు ఎందుకు వచ్చింది? నిత్యం ఇది మనతో మాట్లాడి ఎల్లప్పుడు మన బ్రతుకులు మార్చేస్తుంది కాబట్టి అనేక మంది మూర్ఖులు బ్రతుకులు మార్చి పరిశుద్ధులుగా నిలబెట్టి పాపంలోకి పోకుండా ప్రత్యేకంగా బ్రతికిన అనేక మంది పరిశుద్ధులు భూమిలో ఉన్నారు కాబట్టి, మిషనరీస్ ఎంతో మంది ఉన్నారు కాబట్టి, ఈ సువార్తను ప్రపంచ వ్యాప్తంగా నలుగురు వ్యాప్తంగా తీసుకొచ్చారు కాబట్టి ఎంతో మంది ఉన్నారండి. ఏంటి ఈ నల్లట్ట ద్వారా నల్లట్ట అని చెప్తున్నారు కదా మూర్ఖులు. దీని ద్వారా అనేక మంది బ్రతుకులు మార్చేసింది ఇది. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకు తెలిసిన, ఇది జీవపు గ్రంథము. దేవుడు ఎలా ఉన్నాడు? సజీవమైన దేవుడు, జీవము గల దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకా రాజు ఏమన్నాడు చూడండి, చదువుతుంది. జీవము గల దేవుని సేవకుడైన దానియేలు
నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా ఉమ్. అని అతన్ని అడిగింది. ఆ. అందుకు దానియేలు అందుకు క్వశ్చన్ వేయడమాట, జీవము గల దేవుడు సేవకుడు అయినా దానియేలు, నువ్వు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షించగలనా అనేసి క్వశ్చన్ వేస్తే లోపల నుంచి స్వరం వచ్చింది. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతున్న గనుక ఆయన తన దోతను నంపి సింహములను నాకు ఏ హాని చేయకుండా వాటి నోరు మూయించాను. చూసారా, చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. మీకు ఇందాక చెప్పాను కదా, ఎవరికి ప్రొడక్షన్ ఇచ్చారండి? దేవుడు దోతలు అంపాడంటే దేవుడు ఎవరిని కాపాడడానికి? దానియేలుని కాపాడడానికి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు మనం అనేక మంది సందర్భం మన క్షేమంగా ఇంటికి తిరిగి వస్తున్నామంటే, మన క్షేమంగా మన జీవితంలో అనేక మంది అద్భుత కార్యాలు జరుగుతున్నాయంటే ఎందుకు తెలిసినా దేవుడు పంపుతున్న దోతలు కావాలి ఉన్నాయి కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రొడక్షన్ ఎంతో గొప్పదండి, ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. ఆయన ప్రొడక్షన్ ఎంతో గొప్పది. నిజంగా అద్భుత కార్యాలు చేసే సమర్థుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకి సాటి ఎవ్వరూ లేరు. ఆయన చేసే కార్యములు మన హృదయానికి కూడా తగవు, మన ఆలోచనలు కూడా రావు. మనం అనుకోవచ్చు, మనకి ఏదైనా కార్యం జరిగిందనుకో అన్ని విధాలుగా ఆలోచిస్తాం, కానీ దేవుడు చేసిన విధానంలో మనం ఆలోచించాం. అరే అసలు ఎలా జరుగుతుంది అని అనుకోలేదురా, దేవుడి కార్యం అనిపిస్తుంది. ఎందుకంటే మనం అన్ని విధాలుగా ఆలోచిస్తాం, దేవుడు చేసిన వేరేటో చూసినా ఆ వేలో మనం ఆలోచించాం. అంటే మన ఆలోచన కూడా అంతు చిక్కలేని అద్భుతంగా దేవుడి కార్యాలు చేసేవాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి, దానియేలు ప్రార్థన సింహాల గృహంలో సింహాల నోరులు ముగించేసిందంట. ఆమేన్, ఆమేన్. అంటే ఎంత గొప్ప దేవుడైనా మన దేవుడు, నిజంగా అద్భుత కార్యాలు చేసే ఏకైక దేవుడు. చూడండి, రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా అని రాజు ఇందును గూర్చి సంతోషపడుతాడు. ఇప్పుడు రాజు ఇంకా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఇందులో ఏం చెప్పింది మీకు? దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే బహుక్షేమము దేవుడు ఇస్తానని చెప్పాడు కదా. ఇక్కడ దానియేలు ఏం చేశాడు? దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు. రెండోది ఏంటి? ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు కాబట్టి ఏం చేశాడు? బహుక్షేమం ఇచ్చాడు. సింహాల దగ్గర ఉన్నాయి, సింహాల దగ్గర ఉన్నప్పుడు కూడా సింహాలను ఉంచాడండి. ఎంత దేవుడు గొప్ప కార్యం చూడండి, ఎంత క్షేమాన్ని దేవుడు ఇచ్చాడు చూడండి. ఒకసారి ఆలోచించండి, ఆలోచించాలి. దేవుడు మాటలని, దేవుడు వాక్యాన్ని మనం అనుభవిస్తూ ఉంటే దేవుడు మన పట్ల ఎన్నో గొప్ప అద్భుతాలు చేసేవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత శక్తివంతుడో, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదని ఎప్పుడు తెలుస్తుందంటే మన దేవుడు వాక్యాన్ని గ్రహించుకునే స్థితిలో ఉంటేనే తెలుస్తుంది, అనుభవించాలా. ఆయన చేసే అద్భుత కార్యాలను మనం అనుభవించాలా. ఎవరికి లేని ప్రొడక్షన్ ఎవరికి ఇచ్చారండి? దానియేలుకి ఇచ్చాడు. 120 మంది కుళ్ళిపోయారు, కుసించిపోయారు, ఏదో ఒకలాగా వేసేద్దాం అనుకున్నారు, గృహలో పాడేశారు. ఆయన కూడా ఏమీ చేయలేకపోయారు. నేను చెప్పేది ఏంటంటే, మన దేవుని ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఆసక్తి కలిగి దేవుని సన్నిధికి ఎప్పుడైతే వస్తామో, మనం ఎప్పుడైతే దీనులుగా బ్రతుకుతామో, మనం ఎప్పుడైతే దేవుని పట్ల ఆసక్తి కలిగి మన ప్రార్థన జీవితం కలిగి బ్రతుకుతామో, దేవుడు ఎవరికి లేని ప్రొడక్షన్ నీకు ఇస్తానండో అదే క్షేమము. మన కుటుంబం అంతా క్షేమంగా ఉన్నదంటే కేవలం దేవుడు ఇచ్చిన కృప, దేవుడు ఇచ్చిన క్షేమము. ఇలాంటి క్షేమము దేవుడు మనకి ఇచ్చాడంటే మనం ఎంత ధన్యులమో, ఎంత ధన్యురామో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఈ 2025 సంవత్సరంలో దేవుడు మనల్ని ఇంత సజీవులుగా నిలబెట్టుకున్నాడు, సాక్షులుగా మనం ఉన్నాం. 2026 సంవత్సరం కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం బ్రతికి, వాక్యానుసారంగా బ్రతికి, ఆయన క్షేమాన్ని ఇంకా మనం పొందుకునే వారిగా ఉంటే మన జీవితంలో ఎన్నో గొప్ప అద్భుతాలు మనం చూడగలం. దేవుడు అనేక గొప్ప సాధనలుగా మనం వాడుకోగలం. నీకు ఏదైతే అవసరం ఉందో తగిన సమయాన్ని తీర్చేగల సమర్థుడై ఉన్నాడు. ఆమేన్. కాబట్టి మనం దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. నాకు ఇది లేదు కదా, అది లేదు, చింతపడాల్సిన అవసరం లేదు, చింతపడాల్సిన అవసరం లేదు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 చదవమ్మా. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని నీ ప్రాణమును గూర్చేయను, ఏమి ధరించుకుందమో అని నీ దేహమును గూర్చేయను. చింతపడుకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఏమి తినాలో ఏమి త్రాగాలో నీకు అది అనవసరం అయ్యా, రేపటి వచ్చి నువ్వు చింతపడద్దు. ఎందుకంటే నీకు ఏది కావాలో అది నీకు ముందుగానే దాచిపెట్టాను. తగిన సభలో నీకు అంతా కూడా దేవుడు సమకూరుస్తాడని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఆహారం కంటే ప్రాణం గొప్పది కాదా? ప్రాణం గొప్పది కదా. అసలు ప్రాణం కొరకు ఆహారాన్ని పెట్టాడా? ఆహారం కొరకు ప్రాణం పెట్టాడా? ప్రాణం దేవుడు ఇచ్చిన మన ప్రాణం కోసం దేవుడు ఏం చేశాడు? ఆహారాన్ని పెట్టాడు భూమి మీద.
దేవుడు ఇచ్చిన ప్రాణం కోసం. మరి ఆ ప్రాణం కోసం నువ్వు ఆహారం కోసం నీ ప్రాణాన్ని చింతపడి నువ్వు లేనిపోయి రోగాలు తెచ్చుకుని బాధపడితే దేవుని దూరం అయిపోయి చెప్తున్నాడు. అర్థమవుందా? వస్త్రము కంటే దేహము గొప్పదా, వస్త్రం గొప్పదా? దేహం కొరకు వస్త్రాన్ని పెట్టాడా, వస్త్రం కొరకు దేహాన్ని పెట్టాడా? దేహాన్ని కొరకు వస్త్రాన్ని పెట్టి అన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అలాంటి వస్త్రం కోసం నువ్వు దేహాన్ని పాడు చేసుకో. చూడండి, అంటే నీకు లోక సంబంధమైన కోరికల కోసం, లోక సంబంధమైన ధనం కోసం, లోక సంబంధమైన క్షణికమైన ఆవేశాల కోసం, మత్తు కోసం ఏం చేస్తున్నారు? దేవుడిచ్చిన ప్రాణాన్ని, దేహాన్ని కోల్పోతున్నారు. ఈ దేహము దేవుని సొత్తు. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మకి ఆలయం ఉన్నది ఏంటి? మన దేహం. దేవునికి మహిమ కలుగును. ఇది దేవుని దాని ఏమంటారు, దేవుడి అండర్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు స్టీరింగ్ తిప్పేస్తే పని అవ్వదు. మన స్టీరింగ్ ఎవరి చేతిలో ఉండాలా? దేవుని చేతిలో ఉంటే ఆయన నేను ఎలా నడిపించుకోవాలో అలా నడిపించుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు నీకు ఎక్కడ లేని గొప్ప బహుక్షేమము దేవుడు ఇస్తానని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం అందరూ కూడా ఎలా ఉండాలా? దేవుడికి భయభక్తులు కలిగి బ్రతికే వారు ఉండాలా. కింద వచ్చి చూడండి, ఇక్కడ చక్కగా ఇంకో మాట 26. ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కొయ్యవు, కోటల్లో కూర్చుకోనవు, అయినను మీ పరలోక తండ్రి వాటిని పోషించుచున్నాడు కదా, మీరు వాటికంటే బహు శ్రేష్ఠుడు కారా? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఎవరు చింతపడొద్దు. ఎందుకంటే ఆకాశ పక్షులు చూడండి, అవి ఏమైనా పనికి వెళ్తాయా? కూలి పనికి వెళ్తాయా? వెళ్ళం. మళ్ళా పేటి పనికి వెళ్తాయా? వెళ్ళం. కాపరికి వెళ్తాయి. ఏమి దానికి ఏ పని ఉండదు. అయ్యి కొయ్యవు, ఏమి చెయ్యవు. చక్కగా దానికి కావాల్సిన అన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? సమృద్ధిగా ఇస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాటికంటే సృష్టిని కదా మనం. దేవుని ఆత్మ కనుగొన్నాం కదా. దేవుడి పని కొరకు మనం జగత్తు పునాది వేయకబడక మునిపే మనం ఏం చేసుకున్నాడు? నిర్మించుకొని ఏర్పరచుకున్నాడు కదా. మరి అలాంటి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడంటే, అలాంటి దేవుడు మనకు అందగా ఉన్నాడంటే, నువ్వు చింతపడి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుని దేవుని దూరం అయిపోకు. నువ్వు చింతపడి నువ్వు డిప్రెషన్ లో పోయి పాపంలో పడిపోకు అని చెప్తున్నాడు దేవుడు. అర్థమైందా? బట్ట కోసం వస్త్రం. ఈ రోజు చాలా మంది బయట ఏ దిక్కు లేని వారు కూడా తింటున్నారు కదా, ఏదో పూట ఎవరికో పెడుతున్నారు కదా. మరి ఆల పోషిస్తున్నప్పుడు మనకేంటి, ఎందుకు బాధ? మనకు అన్ని దొరుకుతున్నాయి కదా, సమృద్ధిగాని అన్ని ఉన్నాయి కదా. మనకు లేని చాలా మందికి ఏమీ లేదండి. ఉన్న వాడి కొరకు సంతృప్తి కలిగి బ్రతకుండా, లేని వాడి కొరకు మనం డిప్రెషన్ లో పోయి చింతపడి మన ప్రాణాలకి లేనిపోని రోగాలు తెచ్చుకోవడం మనమే. చిన్న దేవుళ్ళకి చాలు ఏదో జరిగిపోతున్నా కూడా ఆ డిప్రెషన్ లేనిపోని రోగాలు తెస్తానంట. కాబట్టి అసలు చింతపడద్దు. నీకు దేవుడు స్వయంగా చెప్తున్నాడు, నీకు ఏది కావాలో అది నీ కొరకు సిద్ధపాటు చేసి ఉంచాను. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. అది నీ ఆరోగ్యమైన, నీకు అవసరాలైనా ఏదైనా సరే సిద్ధపాటు కలిగి ఉండు, ధైర్యంగా ఉండంటే దేవుడు నీకు ఏది కావాలో అది ఇస్తాడు. ముందు మన బ్రతుకులు మార్చుకోవాలి. ఎలాగంటే మన ప్రార్థన కలిగి ఉండాలి, దేవుడి సన్నిధికి రావాలా, దీనులుగా ఉండాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఇలా ఉంటే దేవుడు మనకి ఏమిస్తాడు? బహుక్షేమిస్తాను చెప్తున్నాడు. ఆ క్షేమానికి మనం అర్హులుగా ఉంటే దేవుడు ఉన్నతమైన స్థితిలో మనం నిలబెట్టుకుంటాడు. ఎవరికి లేని గొప్ప ప్రొడక్షన్ దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మనం పొద్దున పాడుకున్నాం, యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో ప్రేమించి పవిత్ర లేఖనాలతో చేసేనే చుట్టె దారలకు సునామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువ జాలదని చెప్తున్నాడు. ఎందుకంటే జుంటి తేనె దారులకైనది మధురమైనది మన యేసయ్య నామము. దేవునికి మహిమ కలుగును గాక. మన యేసయ్య నామాన్ని, ఆయన మహిమాన్ని, ఆయన కృపని, ఆయన క్షేమాన్ని మనం అనుభవించాలంటే దేవునికి మహిమాత్మే, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం బ్రతికితే ఆయన బహుక్షేమము. ఆయన ప్రొడక్షన్ చాలా బలమైనదండి. ఎవరు కూడా దాన్ని టచ్ చేయలేరు. దేవుడి ప్రొడక్షన్ ఎవరు కూడా టచ్ చేయలేరు. టచ్ చేయాలంటే దేవుడి పర్మిషన్ కావాలా. అలాగే యోబు దగ్గరకు వచ్చి ఎవరు అడుక్కున్నారు పర్మిషన్? అపవాదు అడుక్కున్నాడు. కాబట్టి మనందరూ కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా బ్రతికితే దేవుడు మనకి ఏం చేస్తున్నాడు? ఫుల్ ప్రొడక్షన్ ఇస్తున్నాడు. అది క్షేమము. ఆ క్షేమాన్ని మనం కోల్పోకుండా ఉండాలంటే మనం అందరూ కూడా ఎలా బ్రతకాలంటే మన ప్రార్థన పరులుగా బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. దీనత్వం కలిగి బ్రతకాలా, దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి భయభక్తులు కలిగి బ్రతకాలా, ఆ శక్తి బరులో ఉండాలి దేవుని సన్నిధికి రావడానికి. దేవుడు వాక్యం విని గ్రహించుకొని ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా బ్రతకాలి. అలా బ్రతికితే దేవుడు బహుక్షేమము దారాలంగిస్తానని చెప్తున్నాడు.
దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, వారికి బహుక్షేమము కలుగుతుంది. మన దీనత్వం కలిగి ఉంటే మనకి ఏది కూడా మనకి అసాధ్యమనేది లేదు. దేవుడు సమస్తము సాధ్యపరిచి మన పట్ల చేయగల సమర్థుడు. ఆమె ఈరోజు మనకి అది లేదు, ఇది లేదు, మన అలా వదిలేసారు, ఎలా వదిలేశారు, మన జనబలం లేదు, డబ్బు బలం లేదు, అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. మన పరిస్థితి ఎప్పుడు ఒకేలా ఉండదు. దేవుడు మనం ఈరోజు ఎలా ఉన్నామా రేపు ఇంకోలా ఉంటాం. నీకు వాతావరణం చూడండి, ఎప్పుడు ఒకే సీజన్ ఉంటుందా? లేదు కదా. వర్షాలు కురిస్తే, మంచు కురుస్తుంది, ఎండ వస్తుంది, చలి వేస్తుంది. ఇలాగే మన బ్రతుకులు కూడా మారుతూ ఉంటాయి. దేవుడు మనకు తోడే ఉంటే ఎలా ఉన్నా సరే మన పరిస్థితి, మనకు కావాల్సింది ప్రతి క్షేమాన్ని కూడా దేవుడు దయచేసేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మరలా చెప్తున్నాను, ప్రభువు ఈ భూమి మీద దేవతలు, దేవుళ్ళు అని పిలువబడుతున్న వారిలో ఎవ్వరు కూడా దేవునికి సాటి రారు. ఆయన చేసే కార్యములు ఈ దేవతలు కానీ భూమి మీద పిలువబడుతున్న వారు కూడా ఎవరు చేయలేరు. కాబట్టి ఇది మైండ్లో ఫిక్స్ అయిపోయి మనకి దేనికి చెందపడదు. ఎందుకంటే దేవుడు మనకి అండగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుని మీద డిపెండ్ అయి బ్రతికితే, ముందు మన బ్రతుకు మార్చుకుని దేవునికి ఇష్టముగా బ్రతికితే మనకి ఏది కావాలో ఆ క్షేమాన్ని దేవుడు మనకి ఇస్తానని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ వాక్యాలన్నీ కూడా మనందరి జీవితంలో ఫలించాలని ప్రభువుని మనం చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని సమయాన్ని భావిస్తాయండి. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ నామానికి మహిమ బతికి పెట్టడానికి సహాయం చేయండి తండ్రి. ఇంత గొప్ప ధన్యతను మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాయ్యా. మేమందరం కూడా తండ్రి ప్రభా ప్రార్థన జీవితం కలిగి తండ్రి, దీనులుగా తండ్రి ప్రభా, భయభక్తులు కలిగి తండ్రి ప్రభా, ఈ సన్నిధిలో గడపడానికి ఆసక్తి భరుతులమే తండ్రి ప్రభా, వాక్యం విని గ్రహించుకునే వారు ఉండడానికి సిద్ధపాటు కలిగి తండ్రి ప్రభా, మా బ్రతుకులు మార్చుకుని నువ్వు చూపించే కృపను, నువ్వు చూపించే ప్రేమను, నువ్వు చూపించే క్షేమాన్ని మేము రిసీవ్ చేసుకోవాలంటే, మేము వాటిని అనుభవించాలంటే ఈ అర్హతలు కలిగి ఉండడానికి సహాయం చేయండి తండ్రి. తండ్రి మా బ్రతుకు మార్చుకోకుండా మాకు అది కావాలి, మా పట్ల ఈ కార్యం చేయాలి అని అడగడానికి మేము సరిపోవు తండ్రి. ముందు మా బ్రతుకులు మార్చుకోవాలి, నీకు ఇష్టమైన వారిగా ఉండాలి తండ్రి. అట్టి గొప్ప ధన్యతను మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాయా. ఈ రోజు తండ్రి ప్రభా మరి 24 గంటల ప్రార్థనలో తండ్రి ప్రభా మమ్మల్ని ఎంతగానో తండ్రి ప్రభా, మమ్మల్ని ఎంతగానో బలహీనులుగా లేకుండా మనం బలపరిచి స్థిరపరిచి సన్నిధానం ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాయా. ఈ యొక్క అవకాశాన్ని త్వరలో తండ్రి ప్రభా అనేక మంది కూడా సద్వినియోగం చేసుకుని ఇంకా తండ్రి ప్రభా ఆత్మీయ జీవితాలు తండ్రి ప్రభా బలపరిచిన వారు ఉండడానికి సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మిక్కిలి వినయం అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.